సంఖ్యాకాండము 10వ అధ్యాయము. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. నీవు 2 వెండి బూరలు చేయించుకొనుము. నగిషీ పనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకుండవలెను. ఊదువారు వాటిని ఊదునప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము ఎదుట నీ యొద్దకు కూడి రావలెను. వారు ఒకటే ఊదిన ఎడల ఇశ్రాయేలీయుల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావలెను. మీరు ఆర్భాటముగా ఊదునప్పుడు తూర్పు దిక్కున దిగియున్న సైన్యములు సాగవలెను. మీరు 2వ మారు ఆర్భాటముగా ఊదునప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యములు సాగవలెను. వారు ప్రయాణమైపోవునప్పుడు ఆర్భాటముగా ఊదవలెను. సమాజమును కూర్చున్నప్పుడు ఊదవలెను కాని ఆర్భాటము చేయవలదు. అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలెను. నిత్యమైన కట్టడను బట్టి అవి మీ వంశముల పరంపరగా మీకుండును. మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్ళునప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు. మరియు ఉత్సవ దినమందును నియామక కాలములయందును నెలల ఆరంభములయందును మీరు దహనబలులను కాని సమాధాన బలులను కాని అర్పించినప్పుడు ఆ బూరలు ఊదవలెను. అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును. మీ దేవుడనైన యెహోవాను నేనే. 2వ సంవత్సరము 2వ నెల 20వ తేదీని మేఘము సాక్ష్యపు మందిరము మీద నుండి పైకెత్తబడెను కనుక ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యములో నుండి ప్రయాణములు చెయ్యసాగిరి. తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను. యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణము చేసిరి. యూదీయుల పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగెను. అమీనదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి. ఇశ్శాఖారీయుల గోత్ర సైన్యమునకు సూయారు కుమారుడైన నేతనేలు అధిపతి. జెబూలూనీయుల గోత్ర సైన్యమునకు హేలోను కుమారుడైన ఏలీయాబు అధిపతి. మందిరము విప్పబడినప్పుడు గెర్షోనీయులును మెరారీయులును మందిరమును మోయుచూ సాగిరి. రూబేనీయుల పాలెము ధ్వజము వారి సేనల చొప్పున సాగెను. ఆ సైన్యమునకు షేదేయూరు కుమారుడైన ఏలీసూరు అధిపతి. షిమ్యోనీయుల గోత్ర సైన్యమునకు సూరీషదాయు కుమారుడైన షెలూమీయేలు అధిపతి. గాదీయుల గోత్ర సైన్యమునకు దెయూవేలు కుమారుడైన ఏలీయాసాపు అధిపతి. కహతీయులు పరిశుద్ధమైన వాటిని మోయుచూ సాగిరి. అందరూ వచ్చులోగా వారు మందిరమును నిలువబెట్టిరి. ఎఫ్రాయిమీయుల పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున సాగెను. ఆ సైన్యమునకు అమీహూదు కుమారుడైన ఏలీషామా అధిపతి. పెదాసూరు కుమారుడైన గమాలియేలు మనషీయుల గోత్ర సైన్యమునకు అధిపతి. గిద్యోను కుమారుడైన అబీదాను బెన్యామీనీయుల గోత్ర సైన్యమునకు అధిపతి. దానీయుల పాలెపు ధ్వజము సాగెను. అది పాలెములన్నిటిలో వెనకనుండెను. అమీషదాయి కుమారుడైన అహీయేజరు ఆ సైన్యమునకు అధిపతి. ఒక్రాను కుమారుడైన పగియేలు అషేరీయుల గోత్ర సైన్యమునకు అధిపతి. ఏనాను కుమారుడైన అహీరా నఫ్తాలీయుల గోత్ర సైన్యమునకు అధిపతి. ఇశ్రాయేలీయులు ప్రయాణము చేయునప్పుడు తమ తమ సైన్యముల చొప్పుననే ప్రయాణమై సాగిరి. మోషే మామయ్యగు మిద్యానీయుడైన రెవూయేలు కుమారుడగు హోబాబుతో మోషే యెహోవా మాకిచ్చెదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమై పోవుచున్నాము. మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసెదము. యెహోవా ఇశ్రాయేలీయులకు తాను చేయబోవు మేలులను కూర్చి వాగ్దానము చేసెననగా అందుకతడు నేను రాను,
నా దేశమునకును నా వంశస్థుల యొద్దకును వెళ్ళుదుననెను. అందుకు మోషే, నీవు దయచేసి మమ్మును విడవకుము. ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసియున్నవి. నీవు మాకు కన్నులవలే ఉందువు. మరియు నీవు మాతో కూడా వచ్చిన ఎడల యెహోవా మాకు ఏ మేలు చేయునో ఆ మేలును బట్టి మేము నీకు మేలు చేయుదుమనెను. వారు యెహోవా కొండ నుండి 3 దినముల ప్రయాణము చేసిరి. వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను. వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటివేళ వారి మీద ఉండెను. ఆ మందసము సాగినప్పుడు మోషే, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోవుదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోవుదురుగాక అనెను. అది నిలిచినప్పుడు అతడు, యెహోవా ఇజ్రాయేలు వేవేల మధ్యకు మరలా రమ్మనెను